రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. అమెరికాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఒకే రోజు 12 మంది ప్రముఖులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రధానంగా ఏఐ, డీప్ టెక్, ఇతర సాంకేతిక రంగాల్లో నంబర్ 1 గా నిలబెట్టేందుకే ఈ భేటీలు సమాలోచనలు జరుపుతున్నట్టుగా మంత్రి టీం అనౌన్స్ చేశారు. అసలు ఎవరెవరిని కలిశారు, 12 మందితో ఒకేసారి జరపడం అనేటువంటి భేటీలు జరపడం అంటే ఒకేసారి 12 మందితో కాదు, వరుసగా 12 మందితో ఒకే రోజులో ఇన్ని భేటీలు జరపడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఎవరెవరిని కలిశారు నారా లోకేష్ ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ సెలెస్టా వీసీకి సంబంధించినటువంటి మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తో ఫస్ట్ భేటీ జరిగింది. ఇది డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ లో భాగంగా సెమీ కండక్టర్లు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పని మంత్రి కోరారు. ఇది ఫస్ట్ మీటింగ్. తర్వాత చూస్తే క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్, ఇది అమరావతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఏపీలో కంటెంట్ క్రియేషన్ లో ఒక రెవల్యూషనరీ చేంజెస్ రాబోతున్నాయి. మీడియా సిటీని కూడా డెవలప్ చేస్తాం అనేటువంటి మాట ఏపీ ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగా క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ కి సంబంధించి క్రియేటివ్ ల్యాండ్ ఏషియా ఫౌండర్ సజన్ రాజన్ గ్రూప్ తో భేటీ జరిగింది. దానిలో డైరెక్టర్ చిక్ రసెల్స్ కూడా పాల్గొన్నారు. సో ఈ ప్రాజెక్ట్ వీలైనంత వేగంగా ఏపీలో ప్రారంభించాలని, ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ జరిగింది. ఏపీలో ప్రారంభించాలని కోరారు. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పని ఈ ప్రాజెక్ట్ ద్వారా భావిస్తున్నారు. ఇంకోటి క్యాన్వా గ్రూప్. క్యాన్వా అంటే కంప్యూటర్ వాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తయారు చేయడంలో కానీ, టెక్నాలజీ క్రియేటివిటీలో కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. క్యాన్వా సిసిఎస్ఓ రోబ్ గిగిలియోతో ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టర్ హెడ్ జాసన్ విల్మాట్తో ఆయన భేటీ అయ్యారు. అమరావతిలో సృజనాత్మక రంగాల అభివృద్ధికి సంబంధించి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టుకి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ కావాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేశారు. క్యాన్వా ప్రధాన కార్యాలయం ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటుంది. 190 దేశాల్లో ఇది సర్వీసెస్ అందిస్తున్నటువంటి సంస్థ. అవుట్ ఆఫ్ ఆస్ట్రేలియా చూస్తే కనుక బీజింగ్, మనీలా, ఆస్టిన్, యుఎస్ లో ఉన్నటువంటి ఆస్టిన్ లో కీలక కార్యాలయాలు నడుపుతుంది. ఇక ఏపీకి రావాలని చెప్పని ఆయనకు సూచన చేశారు. మరొకటి ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఆప్స్ ర్యాంప్ సిఇఓ వర్మ కోనపనేనితో భేటీ అయ్యారు. ఈ భేటీలో స్మార్ట్ సిటీస్, డిజిటల్ గవర్నెన్స్, ఈఎంసీ కోసం ఐటీలో మౌలిక పెట్టుబడులకి, మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతు కల్పించాలని చెప్పని కోరారు. ఏపీ టెక్ అకాడమీతో ఏఐఓపిఎస్ శిక్షణ, అలానే R&D భాగస్వామ్యాల్ని ప్రతిపాదించారు. సో ఇది నెక్స్ట్ ఈ ఓపీఎస్ ర్యాంప్ సంస్థ 500 గ్లోబల్ క్లయింట్లకు సేవలు అందిస్తుంది. సో ఈ ప్రతిపాదనలపైన పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. పైగా దీనికి తెలుగు వ్యక్తి సిఇఓగా ఉన్నారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన భేటీ. ఇంకోటి చూస్తే ఆటోడెస్క్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ, ఇది ఆటోడెస్క్ సిటిఓ దేవ్ పటేల్ తో భేటీ అయ్యారు. ఎవరెవరైతే భారతీయులు ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళందరినీ టచ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు నారా లోకేష్. సో దేవ్ పటేల్ తో భేటీలో ఆటోడెస్క్ జీసీసీ డిజైన్ ఇన్నోవేషన్ అకాడమీ ఏపీలో ఏర్పాటు చేయాలని చెప్పని కోరారు. అలానే బిఐఎం టెక్నాలజీతో అమరావతికి డిజిటల్ ట్విన్ సృష్టించేందుకు సహకారం కోరారు. ఇంకోటి సైకో రెసిలియంట్ నిర్మాణాల కోసం సిఎఫ్డి సపోర్ట్ కోరారు. సో ఈ ప్రతిపాదనను అంతర్గతంగా పరిశీలించిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎంఓయూ దశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి సిజిఐ శాన్ ఫ్రాన్సిస్కో ఈ పెట్టుబడుల కోసం మన కాన్సులేట్ జనరల్ అనమాట, అక్కడ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి కాన్సులేట్ జనరల్, ఆయన కూడా తెలుగు వ్యక్తి. సో శ్రీకర్ రెడ్డి ఆయనని మర్యాదపూర్వకంగా కలిశారు. కాన్సులేట్ జనరల్ అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు మేము ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చాం కాబట్టి ఏఐ, క్వాంటమ్, ఫార్మా, డేటా సెంటర్లో ఏపీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్, అమెరికా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించాలనుకున్నటువంటి మార్గాలు, ఆయన టీమ్ తో కూడా భేటీ అయ్యారు నారా లోకేష్. ఇక మరొకటి చూస్తే కనుక Zscaler కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ డెవలప్మెంట్ సెంటర్, ఇది సిఇఓ జే చౌదరితో లోకేష్ భేటీ అయ్యారు. సైబర్ సెక్యూరిటీ R&D డెవలప్మెంట్ సెంటర్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రదేశంగా మారుతుంది. అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని కోరారు. Zscaler ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్ లో ఇన్నోవేషన్ సెంటర్ నిర్వహిస్తుంది. ఏపీ ప్రతిపాదన కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఇంకోటి సేల్స్ ఫోర్స్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అనమాట. సేల్స్ ఫోర్స్ ఈవీపీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన రమేష్ రాగినేని గారితో భేటీ అయ్యారు. విశాఖలో జీసీసీ అండ్ R&D సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సేల్స్ ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 1,50,000 మంది క్లయింట్లు కలిగి ఉందన్నమాట. సో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, కానీ తెలుగు వ్యక్తి అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక రిగేటి క్వాంటమ్ రీసెర్చ్ వింగ్, ఈ రిగేటి సిటిఓ డేవిడ్ రివాస్ తో లోకేష్ సమావేశం నిర్వహించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పార్ట్నర్షిప్ కి రావాలని చెప్పని, రీసెర్చ్ వింగ్ స్థాపించాలని చెప్పని
చెప్పని కోరుతున్నారు. ఏపీ డిజిటల్ ప్రాజెక్ట్ లో రిగేటి క్వాంటమ్ క్లౌడ్ సమన్వయం చేయాల్సిందిగా కోరారు. ఈ ప్రతిపాదనని ఆ సంస్థ పరిశీలించనుంది. సో నెక్స్ట్ చూస్తే కనుక ఓమియం ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓమియం సిటిఓ చొక్కాలింగం, ఆయన తమిళ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి లోకేష్ తో భేటీ అయ్యారు. కృష్ణపట్నం పారిశ్రామిక వేళలో ఈ ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పని లోకేష్ వివరించారు. సో దీన్ని కూడా గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్, సప్లై చైన్ రంగాల్లో పెట్టుబడుల గురించి కోరారు. ఇది అతిపెద్ద ఎలక్ట్రలైజర్ ఫ్యాక్టరీ ఇప్పుడు బెంగళూరులో ప్రజెంట్ వీళ్ళు నిర్వహిస్తున్నారు. సో ఈ ప్రతిపాదనని పరిశీలించేటువంటి అవకాశం. ఇంకోటి ఏఎండి ఏఐ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పనతో కూడా భేటీ అయ్యారు. శ్రీ సిటీలో కొప్పర్తిలో ఈఎస్డిఎం క్లస్టర్స్ లో అసెంబ్లింగ్ యూనిట్, టెస్టింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని వారి ముందర ఉంచారనమాట. సో ఇది R&D హబ్ భారత్ లో, ఇది బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ క్యాంపస్ లో సిలికాన్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్, ఏ ఇన్నోవేషన్ల పైన ఈ సంస్థ పనిచేస్తుంది. ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలు కూడా కన్సిడర్ చేస్తామనేటువంటి రీతిలో మాట్లాడారు. ఇంటర్నల్ డిస్కషన్స్ తర్వాత ఇక ఫైనల్ గా ఇది ఓపెన్ ఏఐ, దీని గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు చాట్ జీపీటీ గురించి మాట్లాడుతారు. ఓపెన్ ఏఐ సిటిఓ శ్రీనివాస్ నారాయణన్తో కూడా భేటీ అయ్యారు. ఒక కుటుంబంలో ఒక ఏఐ సభ్యుడు అనేటువంటి నినాదంతో ఏపీ ప్రభుత్వం వెళ్తుంది. సో నైపుణ్య అభివృద్ధిలో భాగస్వామ్యం కోరారు. మొదటి దశలో ఏపీలో అండర్ గ్రాడ్యుయేట్లకి, పాఠశాల విద్యార్థులకి చాట్ జీపీటీని ఉచితంగా ఇవ్వాలని చెప్పిన ఒక ప్రతిపాదన చేశారు. ఏపీలో ఏఐ యూనివర్సిటీ స్థాపనలో కూడా ఓపెన్ ఏఐ భాగస్వామ్యం వహించాలని చెప్పని కోరారు. డేటా సెంటర్ హబ్ గా ఎదుగుతున్నందున ఈ కార్యకలాపాలన్నింటి కూడా ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకోవాలని చెప్పని కోరారు. సో శ్రీనివాసంతో జరిగినటువంటి భేటీ కూడా చాలా ముఖ్యమైనటువంటి భేటీగా చూడాలి. మొత్తం 12 మంది ప్రముఖులతో, ప్రఖ్యాత సంస్థలతో జరిపినటువంటి భేటీలు. దీని ద్వారా నెక్స్ట్ లెవెల్లో, అంటే మనం ఆల్రెడీ లాస్ట్ టైం చూస్తే కనుక నారా లోకేష్ విజిట్ సందర్భంలోనే గూగుల్ కంపెనీకి సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. ఫైనల్ గా ఏడాది తర్వాత గూగుల్ ప్రాజెక్ట్ విశాఖలో ఆపరేషన్స్ మొదలు పెడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగాం. సో అదే తరహాలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడ రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేసి ఒకే రోజులో 12 మీటింగ్లు నిర్వహించారు శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేష్. దీని ఫలితాలు అతి త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.